ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. అక్టోబరు 8వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీ స్పందన తెలియచేస్తున్నారు. అందును బట్టే ప్రభు ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఉన్న 20 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం. ఈ ధర్మపురి మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మండల ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈ ధర్మపురి మండలంలో ఆత్మ సంబంధమైన ఉద్యోగం కలుగునట్లుగా మీరు కార్యాన్ని జరిగించమని, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారి ప్రార్థనా జీవితం మనకెంతో మాదిరికరం. ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపారు. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపారు. ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు, మూలుగుతూ ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్య ఎంతో గొప్పది. పగలు పరిచర్య చేసి రాత్రి ప్రార్థనలో ఉన్నారు. యేసు ప్రభుల వారి యొక్క జీవితం, యేసు ప్రభుల వారి యొక్క పరిచర్య, యేసు ప్రభు వారి యొక్క జీవన విధానం ప్రార్థన అనే పునాది మీద కట్టబడింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వలె ఒంటరిగా ఉండి ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. బైబిల్ మిషన్ దేవదాసాయి గారు, LEF
దానియేలు గారు, దైవజనులు భక్త్ సింగ్ గారు, మన పూర్వీకులందరూ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వారు ప్రసంగాలు తక్కువ చేశారు, ప్రార్థనలు ఎక్కువ చేశారు. అందుకే ప్రభువే వారి జీవితంలో అసామాన్యమైన వ్యక్తులైన వారి జీవితాల నుండి దేవుడు గంభీరమైన గొప్ప కార్యాలు జరిగించారు. వారు ప్రార్థించి వర్షం ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. వారు ప్రార్థించి ఎండ లయమవమంటే ఎండ లయమైపోయింది. వారు ప్రార్థించి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చమని అడిగితే ప్రభు అలా మార్చారు. వారి కోసం విమానాలు తిరిగి వచ్చాయి, వారి కోసం ట్రైన్లు ఆగిపోయాయి, వారి కోసం దేవుడు ప్రత్యేక వాహనాలు పంపించాడు. ఎక్కడుంది ఈ శక్తి? ఒంటరి ప్రార్థన. యేసు ప్రభులు వారు ఒంటరిగా ప్రార్థించాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇటువంటి ఒంటరి ప్రార్థన అనుభవంలోనికి మనము నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. మీ అందరికీ ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం. పాస్టర్ గారు, అయ్యా మాకు ఇట్లా ఒంటరిగా ప్రార్థించాలనుకుంటున్నాం, మాకు ఒక వేదిక కావాలి, మాకు ఒక స్థలం కావాలి, మేము కొన్ని దినాలు అక్కడ ఉంటాము అని మీరు అనుకున్నట్లయితే రండి. విజయవాడకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ ప్రార్థన వనము అనే ఒక వేదిక ఉంది. ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో దాదాపుగా 30 ఎకరము స్థలము కలిగిన ఒక ప్రార్థన వనము, ఒక మామిడి తోటలో ఒక మందిరం కట్టించాం. ఎందుకో చెప్పనా? ఏకాంతంగా ప్రార్థించుకోవడానికి, ప్రశాంతంగా ప్రార్థించడానికి. రండి, గంటల తరబడి అంగలార్చడానికి, ప్రభు పాదాలు పట్టుకోవడానికి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, ఆయన పాదాలు పట్టుకుని మనము క్షమాపణ అడగడానికి, మన పరిచర్యలో అద్భుతాలు చూడటానికి. ప్రభులాగా ఏకాంతంగా ప్రార్థిద్దాం, ప్రభులాగా ఒంటరిగా ప్రార్థన చేద్దాం, ప్రభువులే మాటి మాటికి ప్రార్థన చేద్దాం. కన్నీటితోనూ వేదనతోనూ రోదనతోనూ ప్రార్థించి సమాజానికి చిన్న యేసు ప్రభుల వలె కనబడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. మీరు ఒంటరిగా ప్రార్థించారు. ఒంటరి ప్రార్థన అనుభవం మాకు దయచేయండి. ఏకాంత ప్రార్థన అనుభవం మాకు దయచేయండి దేవా. మీ వలె మేము మాటి మాటికి ప్రార్థించడానికి కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రార్థన అభిషేకం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.